నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే పని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరిస్తామని పవన్ హామీ. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారన్న అంబటి. కేబినెట్ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని స్పష్టీకరణ. నగరంలో లేపాక్షి ఎంపోరియంను సందర్శించిన చేనేత శాఖ మంత్రి ఎస్ కవిత. అమ్మకానికి ఉన్న ప్రతి వస్తువును పరిశీలించిన సవిత. హస్తకళా వస్తువులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని సూచన. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. అమరావతి, పోలవరం సహా విభజన హామీల్ని సాధించడంతో పాటు ప్రతి ఎంపీ కనీసం 2 శాఖలపై దృష్టి పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని బాధ్యతలు సమర్పించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలుగా లావు శ్రీకృష్ణదేవరాయలు నియమించారు. రాష్ట్ర అభివృద్ధి అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్సభలో లేవనెత్తాల్సిన, ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధి విధానాలని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్ కు లేదని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమాల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమించారు. పార్లమెంటరీ విప్ గా గంటి హరీష్ ను ఎంపిక చేశారు. ఈసారి లోక్సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని దేశానికి తెలియజేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. ప్రతి ఎంపీ కేంద్రంలో 1-2 శాఖలపై దృష్టి పెట్టి రాష్ట్రంలోనూ అవే శాఖల్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే పని ప్రారంభించారు. గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి అడుగులు వేశారు. నిన్న మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియటం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు కన్నీటి పర్యమంతమయ్యారు. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంకా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. తమ బిడ్డను తమకు అప్పగించే విషయంలో పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని తెలిపారు. వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి ఈ కేసుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. అయితే అక్కడ తెలియదు అని చెప్పేసి అక్కడికి ఏం చేసి ఇన్ని రోజుల నుంచి ఈ పక్కన తెలుసు సార్. ఇప్పుడు వారికి కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్టల్లో చదువుకుంటాం ఆయన చేస్తారని చెప్పి ఇప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మాచవరం టీవీ సార్, విజయవాడ మాచవరం టీవీ సార్.
సీఎం గారికి చెప్పాను. చూస్తా అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ పెట్టారు సార్. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళ అమ్మాయిని 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నిర్మాణం కోసం నిర్మించాం. కేబినెట్ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని ఆయన చెప్పారు. వైసీపీ పార్టీ కార్యాలయం కూల్చివేసిన వ్యవహారం దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని కూల్చివేతలు చేయటం సరికాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీనే అధికారంలో ఉందని గుర్తు చేశారు. నియమ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టిన విషయాన్ని న్యాయస్థానానికి తాము వివరించామని, అయితే శని ఆదివారాల్లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదని చూసుకుని పార్టీ కార్యాలయం కూల్చివేత చేపట్టారన్నారు. ప్రభుత్వ స్థలంలోనే టీడీపీ కార్యాలయం నిర్మాణం జరిగిందని, ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలంలోనే నిర్మాణం చేస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చట్టబద్ధ పాలన చేస్తామని, కక్ష సాధింపులు ఉండని చెప్పారు. కానీ అధికారం చేపట్టిన రోజుల వ్యవధిలోనే విధ్వంస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గ పాలనను రాజకీయ పక్షాలు క్షమించకూడదని అంబటి తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమ కట్టడాలను కూల్చివేయాలంటే చట్టపరంగా ముందుకు రావాలని, న్యాయస్థానాల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. హస్తకళాకారుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హస్తకళా వస్తువులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో హస్తకళా వస్తువులకు మంచి గిరాకీ ఉందని తెలిపారు. గాంధీనగర్లోని లేపాక్షి ఎంపోరియంలో బీసీ సంక్షేమ సంఘం చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. అమ్మకానికి ఉన్న ప్రతి వస్తువును పరిశీలించారు. అమ్మకాలపై ఆరా తీశారు. హస్తకళా వస్తువులపై ప్రజలకు ఎలాంటి అవగాహన ఉందో ఎంపోరియంలో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత హస్తకళలను ప్రోత్సహించాలని ఆమె కోరారు. ప్రస్తుతం 80 కోట్ల టర్నోవర్ ఉందని, దాన్ని 100 కోట్ల టర్నోవర్కు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మన సంపదను మనమే సృష్టించుకొని
అభివృద్ధి చేసుకొని తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడదామని అన్నారు. తెలుగు రాష్ట్ర హస్తకళలకు మంచి గిరాకీ ఉందని, రాష్ట్రానికి కీర్తి వచ్చే విధంగా ప్రభుత్వం తరపున సహకారాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. దేశ విదేశాల్లో కూడా మన రాష్ట్ర హస్తకళా వస్తువులను మంచి డిమాండ్ ఉందని తెలిపారు. హస్తకళాకారుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హస్తకళలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. గర్వంగా ఉంది, ఎందుకంటే ఇన్ని కళలు ఇక్కడ హస్తకళలు అన్ని అందరికీ ఉపయోగపడేవి. సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండే వారి వరకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. నన్ను డిపార్ట్మెంట్ వారు కూడా నాకు తెలియజేశారు వాట్ అనేది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా మేము కూడా తెలియజేసేది, మేము కూడా చేయబోయేది కూడా ఒకటే, ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ కొన్ని రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది అందరి బాధ్యత, రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే హస్తకళాకారులు పరిస్థితి కూడా చాలా బాగాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఇంటికి అవసరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కొనవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఇండైరెక్ట్ గా రాష్ట్రానికి, ఇక్కడున్న ప్రజలందరికీ మనం ఇక్కడ మన హస్తకళాకారులందరికీ సహాయపడిన వాళ్ళం అవుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈ షోరూమ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం. అదేవిధంగా విదేశస్తులు కూడా నేను ఇప్పుడు ఇక్కడికి విజిట్కి వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి విదేశాలకు తీసుకెళ్తున్నామంటే, లేదు మేము విదేశాల్లో కూడా పెట్టబోతున్నాం అని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు 80 కోట్ల టర్నోవర్ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరమే 100 కోట్ల టర్నోవర్ కూడా మేము తీసుకురాబోతున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ స్టాఫ్ కూడా ఇతర షాపుల్లో కూడా పోలిస్తే నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్టాఫ్ కూడా చూస్తున్నా చాలా రెస్పాన్సిబిలిటీ. గతంలో కూడా నేను 4 సార్లు ఈ షాప్కి వచ్చాను, అప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. ఇప్పుడు మినిస్టర్గా నేను వచ్చినప్పుడు కూడా రిసీవింగ్ అలాగే ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మన సంపదని మనం సృష్టించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అని కూడా తెలియజేస్తూ, ఈ హస్తకళాకారులకు లేకపోతే రాష్ట్రానికే మరింత కీర్తి తెచ్చే విధంగా మేము చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం తెలవేపింది. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి, ఢిల్లీ రావులకు సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా జి సృజన, బాపట్ల కలెక్టర్ రంజిత్ భాషాకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. గత ప్రభుత్వంలో అవకాశం దక్కని నాగరాణి, అంబేద్కర్లు కూడా ఈ మారు కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జి సృజనను, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతిని ప్రభుత్వం నియమించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలు నియమించడం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించడంతో ఎస్ఎల్వి గ్రూప్ అధినేత శ్రీనివాసరాజ్ తిరుమలకు పాదయాత్ర చేయడం అభినందనీయమని మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజ్ మొక్కుకున్న మొక్కు నారా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజ్ కు భగవంతుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అఖండ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు విజయవాడ నుండి తిరుమల తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రాంవరపాడు ఎస్ఎల్వి గ్రాండ్ మెడోస్ రత్న గణపతి దేవాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు రఘురామకృష్ణంరాజు, బోండా ఉమా,
గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఆనాడు చంద్రబాబు కౌరవ సభలో ఉండను అని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ముఖ్యమంత్రిగా తిరిగి గౌరవ సభలో అడుగు పెడతానని శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరిన సందర్భంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీనివాసరాజు తన స్వలాభం చూసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మొక్కుకోవటం ఎంతో హర్షణీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రీనివాసరాజు మొక్కుకున్న మొక్కు నారా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నెరవేరిందన్నారు. కాలినడకన యాత్రకు బయలుదేరిన శ్రీనివాసరాజుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఎల్వి అధినేత శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరుమలకు కాలినడకన వస్తానని స్వామివారికి మొక్కుకున్నానని చెప్పారు. అయితే కూటమి అధికారంలోకి రావటం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవటంతో తన కోరిక నెరవేరిందని మొక్కు తీర్చుకునేందుకు యాత్రగా బయలుదేరుతానని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా తన అనంతరం తన కుమారులు కూడా నిర్వహిస్తారని తెలిపారు. నమస్కారం అండి. ఈ సందర్భం మేము 1 year బ్యాక్ ఊహించిందే. ఆ ఊహలు నిజం చేసుకోవడం కోసం స్వామివారికి మొక్కుకోవటం, అలాగే తదనుగుణంగా మా సైట్లో ఉన్న మనుషులు అవ్వచ్చు, మేము అమ్మిన ఫ్లాట్లు ఓనర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, దగ్గర ఒక 10,000 నుంచి 15,000 మందికి మొబిలైజేషన్ చేస్తూ మనం ఈ రాష్ట్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రాకపోతే కనుక ఖచ్చితంగా ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మన ఆస్తుల వాల్యూలన్నీ డిక్రీజ్ అయిపోతాయి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎస్ఎఫ్టీ 4,000 కొనుక్కున్న ఇల్లు ఇవాళకి ఇంకా తగ్గింది తప్ప పెరగలేదు. మీ ఆస్తుల వాల్యూలు పెరగాలన్నా, అలాగే మీరు పనిచేసే పని విలువ పెరగాలన్నా అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ మేము రావడం జరిగిందండి. అనుకున్నట్టుగానే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై నిలబడి ఈ దిగ్విజయాన్ని అందించినందుకు గాను మా మొక్కు తీర్చుకోవడం గురించి వెళ్తున్నాం. ఈరోజు ఈ సందర్భంగా నేను ఆ రోజు మొక్కున్న మొక్కు ఈ 1 సంవత్సరం కాదండి, 5 సంవత్సరాల్లో, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల్లో మొక్కున్నాం. అలాగే దీంతోపాటు ఈ దేవుడి దగ్గర ఉండి నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కాలినడకనే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మొక్కుంటానని నా ఓపుకున్నంత సేపు నేను, నా తర్వాత నా మనవలు, నా పిల్లలు వాళ్ళు కూడా వస్తారు. నా తరఫున నేను లేకపోతే కనుక వాళ్ళు కూడా వస్తారని ఈ క్షణాన్ని కోరుకుంటున్నానండి, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దేశంలో ప్రజలు రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. దుర్మార్గ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, నిరంకుశ పరిపాలన నుంచి స్వతంత్రం వచ్చింది, అవినీతి పరిపాలన నుంచి, అసమర్థ పరిపాలన నుంచి రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందని అందరూ కూడా భావిస్తా ఉన్నటువంటి తరుణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి ఉండాలని కోరుకుంటూ మరి ఇన్నాళ్ళు ఇబ్బందులు పాలైనటువంటి సందర్భంలో ఇక ఎస్ఎల్వి గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీనివాసరాజు గారు ఇవాళ ఇక్కడి నుంచి స్వామివారి దగ్గరికి తిరుమలకి పాదయాత్ర ద్వారా తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అవినీతి పరుల చేతుల్లోంచి విముక్తి లభిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినాక మరి వస్తానని ఆయన మొక్కుకోవటం, ఇవాళ స్వామివారి ఆశీస్సులతో మరి ఆ కళ నిజమవటం, ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, ఈరోజు ఇచ్చే అనుకున్న మొక్కు ప్రకారం శ్రీనివాసరాజు గారు విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్ దగ్గర నుంచి, రావార్పాటు దగ్గర నుంచి తిరుమలకి 13 రోజుల, 14 రోజుల, 15 రోజులు, ఎన్ని రోజులు పట్టినా మరి ఆయన పాదయాత్ర ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడమే ఇవాళ బయలుదేరుతా ఉన్నారు. ఆయనకి అభినందనలు. ఆయన యాత్ర ఆ స్వామివారి ఆశీస్సులతో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆయనతో పాటు అందరూ కూడా క్షేమంగా మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుని రావాలని కోరుకుంటూ, ఆయనకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆయన్ని చేపట్టిన యాత్రని అభినందిస్తూ అందరం కూడా ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా, నాయకులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి స్వయంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కౌరవ సభలో ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆయన ఆ రోజు శాసనసభలో ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నెరవేరాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అని మన శ్రీనివాస రాజు గారు మరి ఏదైతే విజయవాడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వస్తానని ఏదైతే మొక్కు ఆ రోజు అనుకున్నారో మరి ఆయన మొక్కుని
మరి ఆ దేవుడు నెరవేర్చినట్టుగా, ఆ ప్రజలు నెరవేర్చినటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆయన ప్రమాణ స్వీకారం ఆయన అనుకున్నట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఈరోజు మరి ఇక్కడ విజయవాడ నుంచి మరి కాలినడకన తిరుపతి వెళ్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము కూడా ఆయన తరపున వెంకటేశ్వర స్వామిని కూడా ఈయన యొక్క మరి ఏదైతే కాలినడకన వెళ్ళేటువంటి దారిలో ఈయనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఆయన యొక్క కాలినడకన తిరుపతి వెళ్ళేటువంటి ఆ యాత్ర సజావుగా జరగాలని మేము కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఖచ్చితంగా శ్రీనివాసరాజు గారు ఒక మంచి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది వేళ నెరవేరినందుకు, ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నందుకు శ్రీనివాసరాజు గారికి కూడా మా తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలనకు నిరసనగా కొందరు పట్టాభి గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అదొక రకమైన పోరాటం, తన్నులు తినే పోరాటం. మరి కొందరు మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి చేకూరాలని చెప్పి భగవంతుడి మీద భారం వేసి నిత్యం భగవంతుడిని ఆ ప్రజలందరికీ మంచి చేయాలి స్వామి, మంచి చేస్తే కాలి నడకన వచ్చి మీ దర్శనం చేసుకుంటానని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మరి కోరుకున్నది సాధించడం మరో మార్గం. ఆడుదామాంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన క్రీడల్లో అవకతవకలపై సిఐడి విచారణ కోరినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రంపా ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు జూన్ 11వ తేదీన సిఐడికి ఫిర్యాదు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. సీఎం కప్ ఆడుదామాంధ్ర ఈవెంట్ల నిర్వహణ పేరిట అడ్డగోలుగా దోచుకున్న 100 కోట్ల రూపాయల సొమ్ము నిజాలు విచారణలో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రంభప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన సీఎం కప్ ఆడుదామాంధ్ర క్రీడల నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలపై మాజీ మంత్రి రోజా చాలా తేలిగ్గా మాట్లాడారన్నారు. నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత కలిగిన క్రీడా సామాగ్రి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. క్రికెట్ పేరుతో మీరిచ్చిన బాల్, హార్ప్ టెన్నిస్ బాల్లు, గాట్లపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. మీరు క్రీడాకారులకు ఇచ్చామని చెప్పిన కోట్లాది రూపాయల లెక్కలు మసిపూసి మారేడుకాయలు చేసినట్టు ఉందన్నారు. క్రీడాకారులను నమోదు చేసుకోవాలంటే సచివాలయంలో నమోదు చేసుకోవాలని దిగబట్టారు. ఆడుదామాంధ్ర పేరుతో జరిగిన ఈవెంట్ లో శాప్ లో ఉన్న 26 జిల్లాల స్పోర్ట్స్ అధికారులను విచారించాలన్నారు. వైకాపా హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. గొర్రెలు పెట్టినట్టు పెట్టారు. ఈ అక్రమాల్లో మెయిన్ సింహభాగం శాఫ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ల మీద విచారణ జరగాలి. అలాగే రాష్ట్ర క్రీడా సంస్థలో ఉన్న ఆ 4 మీద తప్పకుండా విచారణ జరగాలి. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ పెద్ద ఆఫీసర్లు ఈ విచారణ ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మెడికల్ సీట్ల మీద, అలాగే IIIT మీద, ఇంజనీరింగ్ సీట్ల కోటాలో జరిగిన, మీ హయాంలో జరిగిన క్రీడాకారులకి స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన క్రీడాకారుల వివరాలు మీద విచారణకు మీరు సిద్ధపడతారా? అలాగే సీఎం కప్ పేరుతో, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు దోచేసిన మీరు సిఐడి విచారణకు సిద్ధపడతారా? మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు చెప్పకనే మా అందరికీ పెద్ద లీడ్ ఇచ్చారు. ఈ క్రీడా సామాగ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు, ఎవరో ఇచ్చారని చెప్తున్నారు. ఆ ఇచ్చింది ఎవరు? మీకు అసలు ఈ టోర్నమెంట్ నిమిత్తం స్పాన్సర్షిప్ ద్వారా వచ్చిన డబ్బు ఎంత? ఆ వివరాలు చెప్పండి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు 160 స్థానాలకు పైగా వస్తాయని చెప్పిన కేకే సర్వే టీం విజయవాడకు విచ్చేసింది. కేకే చెప్పిన ఫలితాలు అక్షర సత్యాలు కావడంతో కేకేకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. విజయవాడకు విచ్చేసిన కిరణ్ కొండేటిని పలువురు నేతలు సన్మానించారు. సన్మాన సభలో కిరణ్ కొండేటి మీడియాతో మాట్లాడారు. సర్వే ఫలితాలు ఖచ్చితంగా ఉండేందుకు అనేక మార్గాలను ఎంచుకున్నామన్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వస్తాయని చెప్పాం, అది నిజమైందన్నారు.
2024 ఎన్నికల్లో 160కి పైగా కూటమికి వస్తాయని చెప్పాం. సత్యమని తేలిందన్నారు. సర్వే చేసే సమయంలో అనేక అంశాలను లోతుగా పరిశీలించడం ద్వారా ఖచ్చితత్వ ఫలితాలను ఇచ్చామన్నారు. జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకోవడం వల్లే ప్రజాదరణకు దూరమయ్యారన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పట్టించుకోలేదన్నారు. కూటమి పార్టీపై ప్రజలు చాలా విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రజల జీవనానికి అవసరమైన దారులు చూపిస్తే పాలకులకు అండగా ఉంటారనేది మా సర్వేలో తేలిందన్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళకు, ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందే చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్, లేదా ప్రతి దేశం నుంచి ఇక్కడికి ఒకసారి రండి అని అంటున్నారు. సో అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేస్లు నేను ఊరినే అలా కలుసుద్దామని నాకు శాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగలిగే దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా, నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్కరు ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అంతకంటే ఏం చెప్పలేను. దీక్షా మీడియా ద్వారా కేకే గారిని ఒక 2 నెలల క్రితమే ఇంటర్వ్యూ చేశాము. కేకే గారికి నాకు 1 ఇయర్ నుంచి తెలుసు. కేకే గారికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో సంవత్సర కాలంగా మన దీక్షా మీడియాతో మనం ప్రమోట్ చేస్తూనే ఉన్నాము. ఆయన నా మిత్రుడని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అలానే కేకే సర్వీస్ సంబంధించిన ప్రతి వీడియో 2 నెలల నుంచి ఆయన చేసిన ప్రతి వీడియో దీక్షా మీడియాలో పూర్తి స్థాయిలో మనం విడుదల చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విజయం సాధించారో ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు నేను పిలవంగానే, అన్నా ఇక్కడ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు లోకల్ వాళ్ళు, అలానే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, అలానే మీరు నా స్నేహితుడు కాబట్టి అందరూ నన్ను అడుగుతున్నారు రండి అంటే, ఎంతమంది అడిగినా సరే, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, అలాగే శాటిలైట్ ఛానల్ వాళ్ళు అడిగినా సరే, లేదు దీక్షా మీడియాకి నేను అవకాశం ఇస్తాను, దీక్షా మీడియా కండక్ట్ చేస్తే నేనే వస్తాను అని చెప్పి నాతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయించిన కేకే అన్నకి ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఈ ప్రోగ్రాము మనం కేకే గారిని ఇంటరాక్షన్ సెషన్స్ స్టార్ట్ చేశాము. మార్నింగ్ కొంతమంది ప్రముఖులు కలిశారు. ఇప్పుడు ఐలాపురంలో ఇక్కడ సభ ఏర్పాటు చేశాము. ఈవినింగ్ 4 o'clockకి మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో ఫార్చ్యూన్ గ్రాండ్లో మరొక సభ ఏర్పాటు చేశాము. అక్కడ కూడా దాదాపు 200 నుంచి 300 మంది అభిమానులు ఆయన కలవడానికి వస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ పంచవృత్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వివి భాస్కర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ ఒక వేదికగా ఏర్పడి కార్యాచరణతో కృషి చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ పంచవృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాస్కర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, పార్లమెంట్ మెంబర్ పురంధేశ్వరికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఎన్నికల ముందు కూటమి నాయకులు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. విశ్వబ్రాహ్మణులకు చట్టసభలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో విశ్వబ్రాహ్మణులకు చోటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రంగబాబు, విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు, పట్నాల సత్యనారాయణ, పెంటా కిరణ్, పట్నాల హరిబాబు, దమ్మర్ సింగ్ ప్రకాష్, సుధార్ ఉదయ్, కెల్లా శివ, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. నా పేరు పెంటా సాయి కిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘ అధికారి ప్రతినిధి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమికి గెలుపు కోసం కృషి చేసిన మా విశ్వబ్రాహ్మణులు ముఖ్య పాత్ర పోషించారనే దానికి 100% ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి కూడా ఒక భాగం ఉందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే పురంధేశ్వరి గారు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గత ప్రభుత్వంలో ఏదైతే మాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారో, మోసం చేశారో, ఈ ప్రభుత్వంలో మాకు విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి
అట్లాగే టీటీడీ చైర్మన్ కూడా ఇవ్వాలని విశ్వబ్రాహ్మణులకి ఏదైతే గుర్తింపు ఉన్నదో తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ, అది నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మా అధ్యక్షుడు విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపకులు భాస్కర్ బాబు గారు ఈరోజు అనంతబాబు రావడం చాలా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు నేను మాట్లాడేది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, ఈ ముగ్గురికి కూడా వారికి మా విశ్వకర్మ సేవాదళ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తూ, వారు ఏమైతే విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని త్వరగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు వీరు కూడా చేయకుండా చేయరని ఆశిస్తూ, మేము పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ ఎన్డీఏ కూటమికి పనిచేసిన సందర్భం అందరికీ తెలిసిందే. కాబట్టి గత ప్రభుత్వం చేసిన పనే మీరు చేయకుండా ఎన్డీఏ కూటమికి ఎవరైతే పూర్తిగా పనిచేశారో ఈ ప్రభుత్వానికి వారిని గుర్తించి ఏమైతే హామీలు ఇచ్చారో, స్వర్ణకార కార్పొరేషన్ అయితేనే కానీ ఇంకా తదితర కొన్ని హామీలు, ముఖ్యమైన హామీలు ఏమైతే ఉన్నాయో పనిచేసిన వారికి ఈ పదవులు కట్టబెడతారని ఇక గత ప్రభుత్వం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తమ పార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలయన్స్ లో భాగంగా తాము కూటమి గెలుపు కోసం కృషి చేసినట్లు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం శివనాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుందని, ఆయనకు మద్దతు ఇవ్వమని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు 2024లో తమ పార్టీ అధ్యక్షుడు అదవాలే కూటమికి మద్దతు ప్రకటించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కలిసి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పారు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టి మోడీ ప్రధానమంత్రి అయ్యారని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో తమకు ఇచ్చిన మాట ప్రకారం తమ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు పరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, అమరావతి నిర్మించాలని, పోలవరం పూర్తి చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాగేశ్వరరావు కోరారు. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తామని, ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుటకు కృషి చేశామని, చంద్రబాబుకు ఓటు వేయమని బడుగు బలహీన వర్గాలకు చెప్పామని తెలిపారు. ఈ సమావేశంలో బెజవాడ సాంబయ్య, ఆర్ఎస్యు ప్రకాష్, జవ్వాజీ ఫణీంద్ర కుమార్, ఎర్నేని కిరణ్, వక్కదారు శ్రీనివాస్, వి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి సాధించిన విజయాలని, ఆ విజయాలకి మా పార్టీ తరఫున మేమందరం కలిసి, అంటే కన్వీనర్లు కానీ, స్టేట్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా నాయకులు కానీ అందరూ ఆర్పీఐ పార్టీ తరఫున అందరూ కృషి చేసి కూటమికి ఓట్లు వేయించి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించారు. ఆ రోజు ఈ నెల 11వ తేదీన మా జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు రామదాస్ అఠావాలే గారు ఆ రోజు మరీ ప్రెస్ మీటింగ్ పెట్టి ఐలాపురం వాటిలో చెప్పారు, మీరు అందరం కలిసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని నేను చెబుతున్నానని చెప్పారు. ఆయన చెప్పినట్టు మేము చేశాము. పరిపాలన అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పినట్టు 14 లక్షలు 15 లక్షలు కోట్లు అప్పుల్లో ఉంది మన రాష్ట్రము. దాన్ని ఎలా బయట వేయాలి ఎలా అనేది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని
మేమందరం కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఎన్నో గిరిజన సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆ జాతీయ అధ్యక్షుడు పివి రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ గుమ్మడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ప్రభుత్వం నియమించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని, అదేవిధంగా ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లో రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16(4)(a)(9) ప్రకారం ఇచ్చిన పదోన్నతులను సరిగా ఇవ్వటం లేదని, పైగా ఎన్ఫోర్స్మెంట్ కు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో ఎంఈఓగా చేస్తున్న కె సత్యనారాయణ దొరరంపచోడవరంలో మా గిరిజన సోదరుని గత ప్రభుత్వం అన్యాయంగా సరెండర్ చేయడం జరిగిందని, ఆయన్ను వెంటనే ప్రభుత్వం విధుల్లోకి వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పట్టాలు మంజూరు చేసి వాళ్లు సాగు చేసుకుంటున్న భూములకు వారికి పూర్తి హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కె బ్రహ్మయ్య, జై బాలాజీ నాయక్, అంగడి వినోద్, బాలరాజు, గోపాలరావు, సిహెచ్బి లక్ష్మి, ఏకుల రవి, కారం వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మా సంఘం ఉంది. ఈరోజు ఇక్కడ జాతీయ, రాష్ట్ర, జిల్లాల సంఘాలు ముఖ్య నేతలము ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనుటకు ముఖ్య కారణం, ఇటీవల ఈ నూతన ప్రభుత్వము మా సోదరీమణి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారికి మహిళా, శిశు, అదే గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగినది. అందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. అదే సందర్భంలో ఈరోజు మా సోదరీమణి అయినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసి ఆమెకు ఘనంగా సన్మానం చేయడం జరిగినది. అదే సందర్భంలో మేడం గారితో గిరిజన సమస్యలైనటువంటి ముఖ్యమైనవి జీవో నంబర్ 3 మీ అందరికీ తెలుసు. జీవో నంబర్ 3 ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి అమాయకులైన గిరిజనులు 2 పూటల తింటున్నారంటే కారణం జీవో నంబర్ 3. అలాంటి జీవో నంబర్ 3ని తొలగించడం జరిగినది. కావున ఈ సందర్భంగా మేడం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగినది, ఏదో విధంగా జీవో నంబర్ 3ని పునరుద్ధరింప చేయాలి, లేకపోతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడతారని మేడంకు చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇప్పటికీ మాకు ఆర్టికల్ 16(4)(a) ప్రకారము ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగినది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ప్రజల్ని కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే పని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరిస్తామని పవన్ హామీ. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని 2 గంటల్లో నేలమట్టం చేశారన్న అంబటి. కేబినెట్ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని స్పష్టీకరణ. నగరంలో లేపాక్షి ఎంపోరియంను సందర్శించిన చేనేత శాఖ మంత్రి ఎస్ కవిత. అమ్మకానికి ఉన్న ప్రతి వస్తువును పరిశీలించిన సవిత. హస్తకళా వస్తువులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ప్రోత్సహించాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.